హాయ్ అండి. నా మా ఇంట్లో ఈరోజు అయితే పని అయిపోయింది, పూజ అయిపోయింది. అదిగో పూజ అయిపోయింది, చూసారా? పూజ అయిపోయింది. ఈరోజు అయితే మా ఇంటికి మా అమ్మ నాన్న వస్తున్నారు. ఇప్పుడు ట్రైన్లో ఉన్నారు, వస్తున్నారు. ఈరోజు అయితే పెళ్ళి ఉంది, ఊర్లో పెళ్ళి ఉంది. పెళ్ళికి అయితే వెళ్ళాలి. మేమందరమే సాయంత్రం పెళ్ళికి వెళ్తాము. ఇంకా ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయింది. అమ్మ నాన్న వస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఇంకా అమ్మ నాన్నకి వచ్చి రావటంలోనే బయటికి వెళ్ళి వెల్కమ్ చెప్పాలి. ఇంకా ఇప్పుడైతే అదిగో పొయ్యి మీద పాలు పెట్టాను. అసలు పాలు రోజు పొంగుతాయండి, రోజు పొంగుతాయి. టైం దగ్గర అక్కడే ఉంటాను, ఒక్క నిమిషంలో అటు వెళ్ళిపోతాను. అటు నేను అట్ట వెళ్ళగానే ఇటు పొయ్యి మీద పాలు పొంగుతాయి. రోజు క్లీన్ చేసుకోవడమే నా పొయ్యి మీద పాలు పెడితే మట్టుకి పొంగకుండా ఉండవు. చూసారా? అసలు పొయ్యి మీద పాలు మట్టుకి రోజు పొంగటమే, రోజు నేను క్లీన్ చేసుకోవడమే. పొయ్యి మట్టుకి రోజు నేను క్లీన్ చేసుకోవాల్సిందే. రోజు పొంగుతాయి పాలు. ఇంకా అమ్మ నాన్న వస్తున్నారు. నేను ఇప్పుడు టిఫిన్ చేయలేదు. ఇంకా అమ్మ నాన్న వచ్చాక వాళ్ళతో కలిసి నేను టిఫిన్ తినాలి. వాళ్ళకి పెట్టి నేను కూడా తింటాను. మా హస్బెండ్ అయితే తినేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చాక ముగ్గురం తింటా కబుర్లు చెప్పుకుంటూ ఈరోజైతే లేట్ అవుతుంది నాకు వంట. అది సాయంత్రం అయితే వెళ్తాం కదా పెళ్ళికి. ఇప్పుడైతే వంట లేట్గా చేస్తాను ఈరోజు. అమ్మ నాన్న వచ్చాక ఆ వీడియో పెడతాను వాళ్ళని చూపిస్తూ. అసలు అమ్మ నాన్న వస్తున్నారు అంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అస్సలకి అది చెప్పలేము. అందుట్లో మా అమ్మ నాన్న ఇప్పుడు ఈ వయసులో కూడా ఇంకా వాళ్ళు ట్రైన్కి వచ్చే అంత ఉంది అంటే చాలా చాలా హ్యాపీ. అసలు చాలా అదృష్టం. మేము కూడా అదృష్టమే. మా అమ్మ నాన్న ఇప్పటికి కూడా ఇంకా ట్రైన్కి అట్లా వచ్చే అంత ఓపికగా ఉన్నారు. పర్వాలేదు, దేవుడి దయ వల్ల వాళ్ళు మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆ దేవుడిని అయితే కోరుకున్నాను. అందరూ బాగుండాలి, మీ అందరూ బాగుండాలి అని నేను ప్రతిరోజు కోరుకుంటాను. అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలి, అందరితో పాటు మా ఫ్యామిలీ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను దేవుడికి రోజు పూజ చేసుకుంటాను. అదైతే వాస్తవం. ఎందుకు అంటే దేవుడి గది నా ఇక్కడే ఉంటుంది, దేవుడి గది. ఓకేనండి, బాయ్ అండి. అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.